మరింత. నారాయణపేట జిల్లా కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాలలు విద్యార్థుల శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం జిల్లా పెరేడ్ మైదానంలో జరిగిన వేడుకలకు మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ముక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రియాంక, ఎస్పీ వినీత్, అధికారులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే వంట గ్యాస్ సరఫరా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా, ఇందిరమ్మ దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయేలా అధికారంలోకి వచ్చిన కేవలం 8 నెలల కాలంలో 25,35,964 మంది రైతులను రుణ విముక్తుల్ని చేయడం జరిగింది. గత ఏడాది 2,90,00,000 టన్నుల ధాన్యం పండించి తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా నిలిచారు. సన్న ధాన్యానికి క్వింటాల్కి 500 రూపాయల బోనస్ చెల్లిస్తా ఉన్నాం. భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి 12,000 రూపాయల ఆర్థిక సాయం అందజేయడం జరుగుతూ ఉంది. నిరుపేదలకు సన్నం బియ్యం ఇయ్యాలనే సంకల్పంతో పేదల ఆకలి తీర్చడంతో పాటు వారు ఆత్మగౌరవంతో జీవించే విధంగా ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం పథకాలను అమలు చేస్తా ఉన్నాం.